నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను భాగ్యశ్రీ. వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన ప్రధాన ముఖ్యాంశాలు అయితే చూసుకుంటే, ముఖ్యంగా ఈనాడు ఎడిషన్లో తెలంగాణ రైజింగ్ ను ఎవరు ఆపలేరు, ప్రపంచ స్థాయి నగరంతోనే హైదరాబాద్ పోటీ పడుతోంది. ఇక ఏడాదిలోని అత్యధిక పెట్టుబడులు రాబట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ని సీఎం ప్రారంభించారు. ఇక విద్యుత్ సంస్థలకు నిధుల ఎత్తిపోతలేవి, నత్తనడకన పాలమూరు రంగారెడ్డి కరెంటు పనులు 1400 కోట్ల బిల్లులు పెండింగ్. స్థానికేతర కోటా ఇక తెలంగాణ వాసులకే ఏపీ విద్యార్థులు పోటీ పడటానికి అవకాశం లేదు. 6 నుంచి 12వ తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత గుర్తింపు, ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులకు వర్తింపు. జీవో 15 జారీ. మాజీ మంత్రులవి అబద్ధాలు, ప్రాజెక్టులను సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ హరీష్లదే. కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న మంత్రి ఉత్తమ్. ముఖ్యమంత్రి మీరా నేనా మీ చేతకానితనాన్ని ఇతరులపై రుద్దుతారా? ఏ ప్రాజెక్టు అడ్డుకున్నానో నిరూపించండి. సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఇక 3 ఎమ్మెల్సీ స్థానంలో ప్రశాంతంగా పోలింగ్. పట్టభద్రుల నియోజకవర్గంలో 70%, 2 ఉపాధ్యాయ స్థానాల్లో 90%కి పైగా ఓటింగ్. ఇక మరో పేపర్ చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసుకుంటే, తెలంగాణ పరుగు ఆగదు, రాష్ట్రం క్రేజ్ పెట్టుబడులతో తెలిసొచ్చింది, అనుమానించిన వాళ్లే అభినందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచం అంగీకరించింది. హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభంలో సీఎం. గల్ఫ్ కోస్ట్ విల్లా భూముల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందాం. సీఎంను కలిసిన ఎంఆర్ వ్యవస్థాపకుడు. గత అధికారుల కమిటీకి ఆధారంగా న్యాయ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్న సీఎం. ఇక వైసీపీ హయాంలో ఎంఆర్ భూ కేటాయింపులో ప్రస్తుత విలువ 40,000 కోట్లకు పైనే. ఇక కేంద్రం పనుల్లో రాష్ట్రాలకు మరింత కొత్త. ప్రస్తుతం ఉన్న 41% వాటా నుంచి 40%కి తగ్గించే యోచన 2026-27 నుంచి అమలు. ఇక అక్టోబర్లో ఆర్థిక సంఘం ప్రతిపాదన 4.8% ఆర్థిక లోటు అంచనాలే కారణం. ఆచరణలోకి వస్తే కేంద్రానికి ఏటా కనీసం 35,000 కోట్ల రూపాయల మిగులు. ఇక యాడిట్ పెట్టండి, ఎంత ఖర్చైనా భరిస్తాం. సొరంగం నుంచి బయటికెళ్లే ద్వారం ఏర్పాటు చేయండి, అధికారులకు ఉత్తమ్ సూచన. 14 కిలోమీటర్ల వద్ద అరవింద్ కుమార్ కు ప్రతిపాదన. ఇక బురద తొలగింపు షురు. లోకౌట్ ట్రైన్ కంటైనర్లతో సొరంగం నుంచి బయటకు. ప్లాస్మా గ్యాస్ కట్టర్ల సాయంతో ఐరన్ వ్యర్థాలు, టీబీఎం కటింగ్. ఇక ట్రైన్ టనెల్ మధ్యలో ద్వారం. 30 ఏళ్ల క్రితమే కేంద్రం ఓకే. పర్యావరణ అటవీ శాఖ ఇచ్చిన అనుమతి తాజాగా వెలుగులోకి. కేటీఆర్ స్నేహితుడు కేదార్ మృతిపై మౌనమెందుకు? విచారణ ముందుకు కోరట్లేదు. ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ చావల. కేదార్తో అంటకాగిన వ్యక్తులెవరో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు తేల్చాలి. ఆ మరణాలు బీఆర్ఎస్ కు అంటగట్టడం ఏంటి? రాజలింగమూర్తి, సంజీవరెడ్డి కేదార్ మరణాలపై సీఎం వ్యాఖ్యలకు కవిత స్పందన. ఇక మరో చూసుకుంటే, సాక్షులు అన్నటువంటి ముఖ్య అంశాలు చూసుకుంటే, మరో సొరంగం. ఎస్ఎల్బీసీలో ప్రధాన టన్నెల్ కు అనుసంధానించేలా ఆడిట్ టన్నెల్ కు ప్రతిపాదన. గాలి ప్రసరణ, నీరు, మట్టి, రాళ్ల తొలగింపు, మనుషులు వెళ్లే వచ్చేందుకు వీలుగా నిర్మాణం. ప్రధాన సొరంగంలో 14 కిలోమీటర్ల పాయింట్ వద్ద కలిసెల ఏర్పాటు. మధ్యలో ఏదో ఒక వైపు నుంచి సమాంతరంగా నిర్మించే అవకాశం. ఇక భవిష్యత్తులో ఏవైనా ప్రమాదాలు జరిగితే సహాయక చర్యలకు వీలు. ఇక ఆర్మీ వెస్టర్న్ కమాండ్ కల్నల్ పర్షిత్ మెహ్రా, బీఆర్ఓ మాజీ అదనపు డీజీ కేపీ పురుషోత్తం నేతృత్వంలో ప్రణాళికలు. 3 రోజుల సహాయక చర్యలు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. ఇక తెలంగాణ రైజింగ్ ను ఎవరు ఆపలేరు, ఏడాదిలోనే భారీగా పెట్టుబడులు సాధించాం సీఎం రేవంత్ రెడ్డి. ఇక నమస్తే తెలంగాణ ఉన్నటువంటి అంశాలు చూసుకుంటే కనుక, ఆ బీఆర్ఎస్ ఒత్తిడికి సర్కార్ తడబడి. ఎరువుల కోసం అరికోస పనులు వదిలి పడిగాపులు కాస్తూ కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లోపంతో పాత రోజులు పునరావృతం అవుతున్నాయి అని అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. రాళ్లు, కట్టలు, ఇటుకలు, చెప్పులు, పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను లైన్లలో పెట్టి ఆకలి దప్పికలను వదిలి నిరీక్షించిన ఒక్క బస్తా కూడా దొరకడం లేదంటూ కూడా రైతులు వాపుతున్నారు. ఇక గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద, గోదాముల వద్ద రైతులు బారులు తీరారు. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో కూడా పిఎస్సిఎస్ వద్ద ఇలా రైతులు ఎగబడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ఏపీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే, బూతులు నీతులు. సీఎంగా ఉండగా రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. అధికారం పోగానే రెడ్ బుక్ అంటూ గగోళ్లు పెడుతున్నారు.
జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వేధింపుల పర్వం, కొడెల బర్వన్ మరణానికి కారణమెవరు? సోషల్ మీడియా పోస్టులపై దేశద్రోహం కేసులు, అర్ధరాత్రులు గోడలు గేట్లు దూకి అరెస్టులు, వృద్ధులు రోగులను బలవంతంగా లాక్కెళ్లడమే ఇప్పుడు పోసాని అరెస్టుపై వాపోతున్న వైసీపీ. కీలక కేసుల్లో ఇప్పటికీ చర్యలు లేవు. ముందస్తు బెయిళ్లతో బయటపడే నిందితులు.